హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు హరిత వ్లాగ్స్. సో ఇంకా ఈరోజు సండే. నేను ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేస్తున్నా హాస్టల్లో. ఇప్పుడే వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక 100 రూపీస్ అయితే చికెన్ తెచ్చుకున్నాను. మా రూమ్మేట్కి బీ షిఫ్ట్, సో ఇద్దరు కలుసుకొని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవడానికి అంతా రెడీ చేసుకుంటున్నాను. అయితే కడుక్కోవాలా. అయితే కడిగేసి పెట్టేసాను. ఇప్పుడు మసాలాలన్నీ వేసి సరిపడా సాల్టు, గరం మసాలా తర్వాత కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, ఇప్పుడు చికెన్ మసాలా, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు అయితే వేసుకోవాలా. అలాగే బిర్యానీ మసాలా, మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా అయితే కలిపి పెట్టేశాను. తర్వాత ఒక ఆనియన్స్ కట్ చేసుకునే లోపు ఒక మ్యాగ్నెట్ అయితే ఒక 1/2 అవర్లో మ్యాగ్నెట్ చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవడానికి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇప్పుడు ఆనియన్స్ నేను ఇక్కడ కట్ చేసుకున్నా ఆనియన్స్ అయితే వేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్. ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు సెపరేట్ చేసుకుందాం, వేసుకుందాం. సాల్ట్, టమాటో, ఆవాలు అయితే వేసుకుందాం. బదులు పచ్చిమిర్చి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ వేసి మొత్తం కలుపుకోవాలి. అయితే మసాలా అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రేవీ కూడా అయితే అయిపోయింది. చికెన్ అయితే వేసేసుకుందాం. చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉడికించుకోవాలి ఫస్ట్. తర్వాత రైస్ అయితే ఇప్పుడు సోక్ చేసుకోవాలా. చికెన్ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు రైస్కి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ పైన అయితే వేసేసుకుందాం. రైస్ అయితే బాయిల్ అయిపోయింది.
ఇప్పుడు ఒక లేయర్ మాదిరి అయితే వేసేసుకున్నాము. దానిపైన కొత్తిమీర అయితే వేసాను ఫస్ట్. కొత్తిమీర తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టాం కదా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కొద్దిగా నెయ్యి తీసుకొని నెయ్యిలో కొద్దిగా పసుపు కలర్ కోసం, ఫుడ్ కలర్ వేయకోకుండా నేను నెయ్యిలో పోయింది. ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. బిర్యానీ చేశాను ఈరోజు హాస్టల్లో. బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. మీకు కావాలా? చాలా డేస్ అవుతుంది బిర్యానీ తినక. ఎప్పుడో ఇంట్లో ఉన్నప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు చేసా హాస్టల్లో. ఏం చేద్దాం.